టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో 4th పేపర్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనేది 3 సెక్షన్స్గా డివైడ్ అయి ఉంది. మనకు తెలుసు ఫస్ట్ సెక్షన్లో 1948 నుండి 1970 వరకు ఏం జరిగాయి సంఘటనలు అంటే దీన్ని తెలంగాణ భావన అంటారు. అంటే దీంట్లో ఏం చదువుకుంటాం, హైదరాబాద్ సంస్థానం గురించి. అంటే ఇండిపెండెన్స్కి ముందు సంస్థానాలు ఉండేవి, వాటిల్లో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్. ఈ హైదరాబాద్ గురించి అక్కడ పరిపాలన ఎలా ఉంది ఇవన్నీ చూస్తాం. అంతేకాకుండా తెలంగాణలో పండగలు, జాతరలు, కుల మత భాష మాండలికాలు అండ్ సాలార్జంగ్ సంస్కరణలు, ముల్కీ నాన్ ముల్కీల అంశాలు, 1919 ఫర్మానా, నిజాం సబ్జెక్ట్ లీగ్ అండ్ 1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం కావడం. విలీనం అయిన తర్వాత కూడా హైదరాబాద్ ఎలా ఉంది, విలీనం కాకముందు ఎలా ఉంది, విలీనం అయిన తర్వాత ఎలా ఉంది, అండ్ పెద్ద మనుషుల ఒప్పందం వల్ల ఏపీ ఎలా ఆవిర్భవించింది, జై తెలంగాణ ఉద్యమం, జీవో 36, 5 సూత్రాలు అంటే ఏంటి, అష్టసూత్రాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ సెక్షన్లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ సెకండ్ సెక్షన్లో 1971 నుండి 1990 వరకు ఎలా ఉంది పరిస్థితి తెలంగాణలో అంటే ఇది సమీకరణ దశ అని అంటాం. దీంట్లో 6 సూత్రాల పథకం, 371 ఆర్టికల్, జీవో 610, నక్సలైట్ ఉద్యమం, ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం ఇవన్నీ వస్తాయి. అండ్ లాస్ట్ సెక్షన్ థర్డ్ సెక్షన్ చూస్తే 1990 నుండి 2014 అంటే తెలంగాణ ఏర్పడే వరకు ఏం జరిగింది, భువనగిరి సభ, వరంగల్ డిక్లరేషన్, టీఆర్ఎస్ స్థాపించడం, గిర్గ్లానీ కమిటీ, తెలంగాణ ఉద్యమం, నిరసనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక అండ్ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడడం, ఇవన్నీ కూడా థర్డ్ సెక్షన్లో ఉంటాయి. అయితే ఇవన్నీ నేను వీడియోస్ చెప్తాను. ఫస్ట్ టాపిక్ తెలంగాణ పండగలు, జాతరలు ఇది వదిలేసి సాలార్జంగ్ సంస్కరణల నుండి స్టార్ట్ చేస్తాను. తర్వాత అంతా డిస్కస్ చేసిన తర్వాత కావాలంటే మీకు ఈ తెలంగాణ కుల మత భాష మాండలికాలు, జాతరలు వీటి గురించి కూడా ఒకసారి చెప్తాను ఒక వీడియోలో. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను వీడియోస్ చెప్పాలనుకుంటున్నాను. స్టూడెంట్స్ అడుగుతున్నారు, తప్పకుండా ఇది చెప్పాలి, మాకు ఒకసారి రివైజ్ చేసినట్లు అవుతుందని అడుగుతున్నారు. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నా, మీరంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.